హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. బెండకాయ చట్నీ అసలు చిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కనుక చేసాయంటే వేడి వేడి అన్నంలోకి, బ్రేక్ఫాస్ట్లోకి కూడా కమ్మగా రుచిగా భలేగా ఉండిద్ది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని, నూనె వేడి అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోండి, సరిపోతుంది. 30 సెకండ్స్ తర్వాత మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని పచ్చిమిర్చి మీద తెల్లగా మచ్చలు వచ్చేదాకా ఫ్రై చేసుకొని, ఇలాగ ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోండి. బెండకాయలు రెండు వైపులా తొడిమలు కట్ చేసుకొని సగానికి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1/2 కప్పు దాకా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. కరివేపాకు వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ బెండకాయలను దోరగా వేయించుకోవాలి. ఇలాగ దోరగా వేయించుకున్న ఈ బెండకాయ ముక్కలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని 3 పెద్ద సైజు టమోటాలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక టమోటాను 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. టమోటాలు వేసిన తర్వాత పైన మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, సగం ఉడికితే సరిపోతుంది. ఇలాగ ఉడికించుకున్న టమోటాలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఒక 1/2 కప్పు దాకా వేయించిన పల్లీలు తీసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి పల్లీలు ఉన్నట్టయితే పల్లీలను కూడా వేయించుకొని తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొదటగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ధనియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేనైతే చట్నీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను, మీరు కచ్చా పచ్చగా కూడా చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న తర్వాత పల్లీలు టమాటాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ జార్లోకి బెండకాయ ముక్కలు వేసుకోండి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు దాకా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది బాగుండిద్ది. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోండి. చింతపండు స్కిప్ చేయాలి అంటే ఏం చేయాలో వీడియో ఎండ్లో చెప్తాను. అలాగే యాల ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఈ చట్నీకి. నూనె వేడి అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని కొంచెం ఒక 2-3 ఎమ్మల కరివేపాకు వేసుకోండి. 2-3 ఎమ్మల కరివేపాకు వేసిన తర్వాత ఈ తాలింపు దినుసులను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకుంటే మనకి తినేటప్పుడు తాలింపు దినుసులు తగిలి టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత మీరు కావాలంటే ఇదే స్టేజ్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇలాగా దోరగా వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న చట్నీ వేసుకోవాలి. ఇలాగా చట్నీ మొత్తం వేసేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు బాగా కలుపుతూనే ఉండండి. మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు కలుపుకోవాలి. మీరు చింతపండు స్కిప్ చేయాలి అంటే లాస్ట్లో ఒక 1/2 నిమ్మ చెక్కను కట్ చేసుకొని లెమన్ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటే సరిపోతుంది. లెమన్ జ్యూస్ వేసిన వెంటనే మంట ఆఫ్ చేసేసుకోవాలి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుతూ ఉండడం వలన బెండకాయ చట్నీ అనేది అస్సలు జిగురు ఉండదు. 4-5 నిమిషాల తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి, బ్రేక్ఫాస్ట్లోకి కూడా కమ్మగా రుచిగా భలేగా ఉండిద్ది. ఇంట్లో అందరికీ నచ్చిద్ది. ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.